గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్న సీఎం చంద్రబాబు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ ని కలిసిన భవానీపురం ఇళ్ల కూల్చివేత బాధితులు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వం టీచర్లను అవమానించిందన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలాగా పెట్టారని తెలిపారు. జీతాలు అడిగితే కేసులు పెట్టారని విమర్శించారు. స్టూడెంట్ కిట్లపై కూడా రాజకీయం చేశారని, విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతను అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దేశ భవిత తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందంటూ సీఎం చంద్రబాబు విశ్వసిస్తారన్న ఆయన, సీఎం కల నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం కన్నేపల్లి భూ సముద్రం మీదుగా వేదవతి నదిపై 30 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న వంతెన తారు రోడ్డు పనులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పూజ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే 1000 కోట్లు ఖర్చవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు చెరువు పరిసర ప్రాంతాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవూరు చెరువు కట్టపై ప్రమాదకర పరిస్థితుల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించి చెరువు కట్టను పటిష్టపరుస్తామని తెలిపారు. గుమ్మల దిబ్బ హైస్కూల్లోని పునరావాస కేంద్రంలో ఉంటున్న వరద బాధితులకు భోజనం వసతి కల్పించాలంటూ అధికారులను ఆదేశించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్ కలిశారు. భవానీపురం ఇళ్ల కూల్చివేత బాధితులు అయితే వారందరికీ తాను అండగా ఉంటారని జగన్ హామీ ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు భవానీపురంలో ఇళ్ల కూల్చివేత ప్రాంతానికి వెళ్లిన వైసీపీ నేతలు అక్కడ బాధితులను పరామర్శించారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ నెల 8, 9న జరగబోయే రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని చంద్రబాబును మంత్రి కోమటిరెడ్డి ఆహ్వానించారు. చంద్రబాబు విజన్తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, ఇప్పుడు మళ్లీ ఆయన అధికారంలోనే ఏపీలోని అమరావతి అభివృద్ధి చెందుతోంది అన్నారు. పరకామణి కేసులో జరిగిన విచారణపై ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోర్టు సూచించిన విధంగా విచారణ జరగలేదని తెలిపారు. తమకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని చెప్పిన కూటమి నేతలను సీఐడీ విచారణకు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. వారికి కూడా కోర్టు విచారించాలని భూమన తెలిపారు. శ్రీవారి హుండీ అంటే అంత లోకువ, అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించడని గుర్తుంచుకోవాలని మాజీ సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పరకామణి చోరీ కేసు విషయంలో అహంకారంతో జగన్ మాట్లాడిన తీరును హిందూ సమాజం క్షమించదని తెలిపారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం దగ్గర ఓ భక్తుడు డ్రోన్ కెమెరా ఎగరవేశాడు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరా ఎలా అనుమతించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న టీడీటీ విజిలెన్స్ డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని 210 PS కు తరలించారు.